హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేనైతే ఈరోజు ఈ సాచెస్ కర్రీ అయితే చేసుకున్నాము బడ్జెట్లో అని చెప్పి ఇవైతే కట్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ అయితే అన్నం అయితే వండుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత సాసెస్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను కడాయిలో. ఫ్రై చేసిన తర్వాత బాగా రెడ్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా మెత్తపడకుండా బాగా అలా ఇలా చూసుకుంటూ తర్వాత బీన్స్ కూడా దీంట్లో కలుపుకున్నామని చెప్పి కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత టమాటో కూడా అయితే స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాము. కానీ ఈ కర్రీ అయితే బడ్జెట్లో బాగుంటుంది. గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఏదన్నా తినాలంటే చికెన్ టైప్లో ఫీల్ అయితే వస్తుంది. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి కడాయిలో అయితే బాగా ఫ్రై చేసుకున్నా. బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన అయితే చేసి పెట్టినాను. మిక్సీ అయితే కొట్టేసినాను. తర్వాత బాగా పీస్ అయితే అయిపోయింది. పేస్ట్ అయితే చేసిన తర్వాత అయితే అది కలిపి ఆనియన్లు అయితే బాగా కలిపి అది చిన్న బాగా అతుక్కోకుండా అలాగే గంటతో అలాగే చేసి తగలకుండా ఫ్రై అయితే బాగా ఇది చేసుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఈ బీన్స్ అన్నీ వేసుకొని టమాటా వేసేసి అంతా మెత్త చేసిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసినాను. లాస్ట్లో కొత్తిమీర టమాటా ఇవన్నీ పడినాక మంచి ఫ్లేవర్స్ వాసన అయితే బాగా వచ్చింది. అదైతే పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయింది. తర్వాత కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొని అలా లాస్ట్లో ఇవన్నీ కలిపి ఇట్లా అయితే వచ్చింది. ఆ తర్వాత కుక్కర్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఎందుకంటే నా కాడ బౌల్ అయితే లేదు, వేరే పాత్ర అయితే లేదు దాంట్లో పెట్టుకొని తినాలండి. డైలీ దీంట్లోనే పెట్టుకొని ఇంకా రూమ్లో అయితే ఎత్తి పెట్టుకుంటా అన్నము. ఇది 2 టైమ్స్కి అయితే తినచ్చు, బాగా వచ్చేస్తుంది. ఒక మనిషి అయితే బాగా వండుకోవచ్చు ఇట్లా నీట్గా. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ఇది సింపుల్లో బాగుంటుంది. థ్యాంక్ యూ.